చంద్రబాబు నాయుడు గారు 1995 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అధికార పగ్గాలు చేపట్టిన సమయం కనుక తీసుకున్నట్లయితే ఆ రోజు మీనంలో వక్రీకరించిన శని బృహస్పతితో సంబంధం కలిగి ఉంటూ సింహంలో ఉన్నటువంటి రవిని వీక్షించడం కారణం చేత అధికార పగ్గాలు చేపట్టని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ శని డ్యూయల్ రాశితో సంబంధం కలిగి ఉన్నాడు. అందువలన అధికారం ఏదైతే ఉందో పదే పదే మళ్ళీ రిపీట్ అవడానికి ఎక్కువగా అవకాశం లభించింది. అలాగనే ఈరోజు 2014 మే 7వ తారీఖున జరిగిన ఎలక్షన్స్ కన్నా తీసుకున్నట్లయితే ఈరోజు కూడా శని పాపగ్రహం అయినటువంటి రాహుతో కలిసి ఉండి వక్రీకరించి డ్యూయల్స్ అయినటువంటి కన్యారాశిలో ప్రవేశించడం కారణం చేత ఇప్పుడు ఏర్పడేటువంటి అధికార యుగం ఏదైతే ఉందో పదే పదే రిపీట్ అవుతూ కనీసం 10 సంవత్సరాల పాటు అధికార యోగాన్ని అనుభవించడానికి ఎక్కువగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరొక ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే శ్రీ నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు తన జాతకంలో ఇదే విధంగా శని పాపగ్రహం కూటంతో సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా ఆ యోగం అధికార యోగం ఏదైతే ఉందో పదే పదే రిపీట్ అవుతూ ఇప్పటికీ సీఎంగా అధికారాన్ని పొందుతూ వచ్చారని చెప్పుకోవచ్చు.